అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు విస్తరణ భాగంగా అధికారులు సంబంధిత కొబ్బరి చెట్ల యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సుమారు 500 కొబ్బరి చెట్లు నరికివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపల్లి గ్రామానికి చెందిన కోట శేషమ్మకు చెందిన 60 కొబ్బరి చెట్లు తనకు నోటీస్ కానీ సమాచారంగానే ఇవ్వకుండా నరికివేస్తూ ఉండగా వెళ్లి అడిగినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. సానబోయిన సత్యనారాయణకు చెందిన 25 చెట్లు, వినిపే పల్లాలరావుకు చెందిన 17 చెట్లు, గంటి శ్రీరాములకి చెందిన 10 చెట్లు, గంటి నాగన్నకు చెందిన 6 చెట్లు, గంటి సోమన్నకు చెందిన 7 చెట్లు, అలాగే పలువురు బాధితులు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేదంటే కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తూ మీడియాకు తెలిపారు. రండి. నమస్కారం అండి. మాకు గంటి సోమన్ అండి నా పేరు. మా నాన్నగారి పేరు గంటి అంకనండి. మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఎప్పుడో పూర్వం నాటి నుంచి కూడా అడవిగానే ఉండేదండి. ఈ అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవనోపాధి మొక్కలు వేసుకుంటామండి. నా 20 చెట్లు కొట్టేశారండి మొత్తం మీద. దానికి మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేదండి. ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ మొత్తం మీద కొలగొట్టారండి. మేము అడ్డం వెళ్తే అలా కుదరదు మీకు కొట్టి అటువంటి చెప్పారండి మాకు. అందుకు మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫ్ చేయకుండా కొట్టేయారండి. అయితే మేము రోడ్డు విషయంలో మేము ఏం బాధపడలేదండి. మాకు జీవన ప్రదానం లేదని అయితే ఎకనామికల్ లెక్కండి. మాకు ఇక్కడ పిండి వస్తుంది. మాకు ఆ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాను నేను. అవి కూడా కొలగొట్టారండి. అందుకు ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీనికి కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం చేయమని ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఎప్పుడో పూర్వం మట్టి రోడ్డు అండి ఇది. దాన్ని మేము డొంకలు బాగు చేసుకుని మేము ఎంతో జీవనోపాధం కింద పెంచుకున్నామని కష్టపడి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోమని సహకరించిన మూలంగా వేసుకున్నామండి. మేము ఇప్పుడు ఇవాళ మధ్యంతరంగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి. మాకు ఆధారం లేదండి. మాకు భూములు లేవండి. ఇంతవరకు మాకు ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దారి లేదు. మా ఊరి పేరు చెప్తండి. మా పరిస్థితి ఎలా ఉందండి. మా పరిస్థితిని మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అది మీకు మనస్ఫూర్తిగా మేము అభినందించి సలహా తీసుకున్నాం సార్. మొత్తం చేసామండి. మేము ఎన్నో పోట్లు పడి ఆ మొక్కలు కొని తెచ్చుకుని పోచుకున్నామండి బాబు. పోచుకుని ఎన్నో పోట్లు పడి పెంచుకుని పెరగ తీసుకుని అయ్యా కాపు వచ్చాయండి. ఏదో అప్పుడప్పుడు ఏదో 200, 100, 300, 400 అడిగండి. అలాంటప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కొట్టేశారండి. ఇప్పుడు నేను ఏమి ఆధారంతో బతకనండి బాబు. నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి. చూసారు ఏది చనిపోయారండి. నేను ఒక్కసారి ఏం చేయనండి. నన్ను ఎవరు పోషిస్తారండి. వాటి మీదే ఆధారంగా బతికిదానండి. అయ్యా ఇంకేం చేయనండి బాబు. నాకు ఏం చేస్తారో చేయండి. మీ చిత్తమండి బాబు. అది మీ చిత్తం మీలో ఉందండి బాబు. నన్ను ఏం చేస్తారో చెయ్యండి బాబు. ఎన్ని చెట్లు పోయినాయమ్మా? నాకు 60 సంవత్సరాల కింద మీ 60 సంవత్సరాలు అవుతుందండి పట్టా ఇచ్చండి. అప్పటి నుంచి కూడా మేము కొన్నాళ్ళు కొట్టించుకున్నారు, కొన్నాళ్ళు కట్టించుకోవట్లేదండి. మేము ఊసట్లేదండి. అది పోయిందండి. ఈ చెట్లు మరి ఇవన్నీ ఉంటాయండి. మీరే పెంచారమ్మా లేదా గవర్నమెంట్? మేమేమే పెంచుకున్నామండి బాబు. ఎక్కడో లంకలోకి వెళ్ళి అద్దెంకో లంకలోకి వెళ్ళి కొని తెచ్చుకుని బండి మీద వేసుకుని తెచ్చుకుని పోచుకుని నీళ్ళు వచ్చి పాలు వచ్చి ఎన్నో పోట్లు పడ్డామండి బాబు. ఎన్ని చెట్లు ఉంటాయి సుమారుగా? మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి నాకు 60 చెట్లు ఉంటాయండి. ఒక 60 చెట్లు ఉంటాయండి. 60 చెట్లు. మీకు కొడుతున్నట్టు నా పేరు పల్లాలరావు అండి. మేము సుమారుగా 20 సంవత్సరాలు బట్టి కొబ్బరి చెట్లు పెంచుకున్నాం.
అన్ని ప్రభుత్వం ఎవరికి ఏ విధమైన నోటిఫికేషన్ లేకుండా చెట్లన్నీ వేళ్ళు పడగొట్టేశారండి. ముసలి వాళ్ళు తల్లిదండ్రులు వాటి మీద బతుకుతున్నారండి. వాటి ఆధారం లేకుండా చేసేది కాబట్టి ప్రభుత్వాలు మాకు ఈ చెట్లకి ఏమైనా సాయం చేయమని కోరుతున్నామండి. మాకు ఇంతవరకు ఇప్పుడు లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇంతవరకు వచ్చి మమ్మల్ని అడగలేదు, చూడలేదండి. కాబట్టి మేము అంతా నాయకులు ఎవరు రాకపోతే మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని అనుకుంటున్నామండి. ప్రభుత్వం మాత్రం మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి బతికోలేనండి. ఇవాళ ఆధార్ లేకుండా చేసేసారండి మొత్తం. మరి చెట్టుకి ఇంతనో అంతనో మాకు ఉప్పిందని కొంచెం నాయకుడినట్టు అవుద్దండి. మరి లేదు రండి అనడూరు పాలండి. మరి అక్కడ కొబ్బరి చెట్లు లీజు కింద తీసుకున్నానండి. మొత్తం 56 చెట్లు ఉంటుందండి. 56 చెట్లు 20 చెట్లు తీసేసారండి. అది కూడా మాకు సప్లై చేయలేదండి. అప్పుడు నేను మనిషి కవరింపించాడండి. నాకు కవరింపించానండి. నేను వచ్చానండి. అక్కడికి వస్తే బొండాలో 2-3 చెట్లు తీసాడండి. అతను తీసేది వెళ్ళి అడ్డుపడ్డామండి. అడ్డుపడ్డ తర్వాత అదేంటి మాకు సప్లై చేయలేదు, మీరు తీసేస్తున్నారంటే మేము ఇదివరకే చెప్పాం కదా, మీరు అందరూ తీసుకోవాలి కదా అని చెప్పన్నాడండి డ్రైవర్. చెప్పిన తర్వాత అండి అప్పుడు ఆఫ్ చేసామండి. ఆఫ్ చేసిన తర్వాత బొండాలు అతను రప్పించండి. అప్పుడు బొండాలు తీసుకున్నామండి. ఆ ట్రైన్ అతను అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చండి. మళ్ళీ ఆ నైటు మాకు తెలియకుండానండి 20 చెట్లు మొత్తం డైరెక్ట్ కొట్టేసాడండి. మాకు తెలియకుండా ఆ పొద్దున్న చూసుకుంటే మా దగ్గర అంటే ఇంకేముందండి భవిష్యత్తు అయ్యండి. ఏదో పాలబాడ వస్తుందండి, ఇది తీసుకుంటండి అవి కూడా లేకలు చేసారండి. నెరికేసి పట్టిపోతున్నారు కదా. అవి మళ్ళీ ఇప్పుడు కోసేసి మొక్కలు కోసి వాగుతో సహా అండి కమ్మలు కూడా ఉండకుండా ఎక్కడికి కోసేసిండి మొత్తం పంపించేస్తారండి. అమ్మేసుకున్నారండి. మొక్కలు కోసేసారండి. చెట్లు కూడా చెట్లు కూడా అవలకు ఉండట్లేదండి. అంత దారుణం చేశారండి మాకు. కానీ అధికారులు కూడా ఎవరు ఏ అధికారులు కూడా స్పందించలేదని రాలేదండి. ఇప్పటికి ఈవేళ మీరు వచ్చారు కాబట్టి మేము పబ్లిక్ చేసుకున్నామండి. దానికి న్యాయం కూర్చాలండి మాకు. ఏ నాయకులు కూడా రాలేదండి. ఇప్పుడు ఇంత ఇలా జరుగుతుంటే ఇంత కొబ్బరి చెట్టు తీసేస్తుంటే ఎవరు కూడా రాలేదండి సార్. మరి ఇంత దౌర్జన్యంగా తీసేస్తారని కనీసం తెలియపడతాం కానీ నోటీస్ ఇవ్వడం కానీ అసలు ఏమీ లేదండి సార్.